ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన సినిమాగా 'ధురంధర్' నిలిచింది. రణ్వీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా 1300 కోట్లతో బాక్సాఫీస్ను షేక్ చేసింది. దీంతో 'ధురంధర్' సీక్వెల్పై భారీ హైప్ క్రియేట్ అయింది. తక్కువ గ్యాప్లోనే మార్చి 19న పార్ట్ 2 రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'ధురంధర్ 2' టీజర్ రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ కట్ అదిరిపోయినప్పటికీ కథపరంగా మాత్రం కొత్తదేమీ చూపించలేదు. అసలు హంజా పాత్ర ముందుకెలా వెళ్తుంది, అతను ఎలా ఎదుగుతాడో, అతనికి ఎదురయ్యే సమస్యలు ఏంటి, జస్కిరాజ్ సింగ్ రంగి నుంచి హంజాగా ఎలా మారాడు, ఇవన్నీ ఇప్పటికే మొదటి భాగం చివర్లోనే చూపించారు. కానీ ఇప్పుడు అవే సీన్లను టీజర్లో పెట్టేసినట్టుగా ఉంది. టీజర్ పేరు పెట్టి పాత సీన్లు మళ్ళీ చూపించడాన్ని చూసి నెటిజన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే టీజర్ కట్ పాతదే అయినా చివర్లో చెప్పిన డైలాగ్స్ మాత్రం సినిమా ఎలా ఉండబోతుందో చెప్తోంది. ఇది నూతన భారతదేశం, సరిహద్దులు దాటి చొరబడుతోంది, దెబ్బ కొట్టి తీరుతుంది అనే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కానీ టీజర్లో ఒక కొత్త సీన్ కూడా చూపించలేదని మేకర్స్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. దీన్ని 'ధురంధర్ 2' టీజర్ అనడం కంటే 'ధురంధర్ పోస్ట్ క్రెడిట్ సీన్' అనాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఇలా టీజర్తో ప్రేక్షకుల ఆశలను మేకర్స్ కొంతవరకు నిరాశపరిచారనే చెప్పాలి.